బాయ్. హాయ్. హాయ్ మధు. సారీ చెప్పేద్దామని వచ్చా. అదేంటి తిట్టాల్సిందంతా అయిపోయిందా? ఐఎమ్ సారీ. నేను అలా తిట్టుండకూడదు. యాక్చువల్లీ మీ మూడు తెలుసుకోకుండా మాట్లాడడం నా తప్పే. మీ ఫ్రెండ్ కన్న చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు అర్థమైంది. నా సైడ్లో కూడా తప్పుంది. కాదు, నా కోపాన్ని మీ మీద చూపించుండకూడదు. ఐఎమ్ సారీ. సారీలన్నీ ఎందుకండి? ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో అలాంటి వాళ్ళనే ఎక్కువగా కోపడతాం అంటారు. నన్ను ఆ రోజు ఆ హక్కుతోనే తిట్టారని నేను అనుకున్నాను. థ్యాంక్స్, ఆ హక్కు నాకు ఇచ్చినందుకు. పెదైనా నువ్వనట్టే లేపేశాను, కానీ నువ్వు 40 అంటున్నావు, పబ్లిక్ 60 అంటోంది. జనం లచ్చంటారాబ్బా. అవన్నీ నమ్మి నువ్వు అప్పానే లెక్కడతావా? అరే శక్తి, ఏంది నా కాడే బేరం మాట్లాడటం ఆరంభించినావు మహేంద్ర? చచ్చే, అంత మాట అనదు పెదైనా. నీకు తెలుసో తెలీదని అడిగాను. మహేంద్ర, నీకు 5 పెట్లు కన్ఫర్మ్. మిగిలిండేది ఎంత ఉంటే నీకేంది? కరెక్టే పెదైనా, నువ్వు చెప్పినట్టుగానే ఇంటి ముందు 2 పోలీసులు మఫ్తీలో నిలబెట్టాను. అప్పుడే కదా ఎదుటోనికి మన మీద సందేహం రాకుండా ఉంటది. ఈ రాత్రికే లాడ్జీలో నుంచి అని తీసుకొచ్చి మన చోటుకు చేర్చేశాయి. సరే పెదైనా. శక్తి, మహేంద్రకి లెక్కల్లో బొక్కలెతికి తెలివి పెరిగిపోలే. అవునప్పా. ప్లేట్లో పోయి కూడా కింద పోస్తావే? సార్ కేశవ యాడుండాడు సార్ ఇప్పుడు? ఎక్కడుంటే నీకెందుకయ్యా? సార్ 60 కోట్లు సార్. 60 కోట్లు పెద్ద మొత్తం కదా సార్. అయితే ఓ పని చేద్దాం, వాడి పీక మీద లాఠీ పెట్టి ₹1 కోటి నొక్కేద్దామా? 10 లక్షలు సరిపోతాది. ఏంటయ్య నువ్వు అనేది? 10 లక్షలు సరిపోద్దా? అయ్యో సార్, 10 లక్షలుంటే సూపర్ మార్కెట్ పెట్టి సూపర్ గా బతికేయచ్చు సార్. అంతే అంటవా? అవును సార్. అప్పుడైతే ర్యాక్ దగ్గరికి వెళ్ళు, 10 లక్షలు రెడీగా ఉన్నాయి, తీసుకుని పో. సార్ నిజంగానే చెప్తా ఉంటారా? ముందు వెళ్ళి చూడవయ్యా. మీరు నా బుజ్జి తండ్రి. సారీ సార్, మీరు పొడుగా ఉన్నారు కదా. సార్ క్యాష్. ఏయ్, క్యాష్ కాదయ్యా, కేశవ. అవును సార్, మీరు చెప్తే అంత కరెక్ట్ గానే ఉంటది. మరి నీకు సంతోషమేగా? నీకు 10 లక్షలు, నాకు 4,90,00,000, ఆయన కేవలం 55 కోట్లు. సార్ అప్పుడు తెలివి లేకుండా 10 లక్షలు అంటే ఒక 50 లక్షలైనా పెట్లో సర్దేయండి సార్. ఇదిగో సావు కొడతా, నువ్వే 10 లక్షలు చాలా నావుగా. సార్ అది అప్పుడు సార్, ఇది ఇప్పుడు సార్. ఓవర్ గా మాట్లాడేవో పెనాల్టీగా 5 లక్షలు కట్ అయిపోతాయి, మిగతా 5 లక్షలు గుడి హుండీలోకి వెళ్ళిపోతాయి. సరే ఆ 10 లక్షలు ఇప్పేది సార్. అదే